హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కృష్ణ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో చిల్లీ గోబీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. సాయంత్రం వేళ వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తే ఇలా చిల్లీ గోబీ చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు సాయంత్రం పూట ఏదో ఒక స్నాక్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఎప్పుడు చేసుకొని ఆనియన్ బజ్జీ మిర్చి బజ్జీ కాకుండా ఇలా మనము గోబీతో పకోడా వేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ చిల్లీ గోబీని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ అయితే మనము గోబీని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరి చిన్న పీసెస్ కాకుండా మనకి పకోడాకి వేసుకునే విధంగా ఈ విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని వీటిని ముందుగానే బానట్లో వేడి నీళ్లు పెట్టుకొని ఇందులో కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని వీటిలో ఉడకనివ్వాలి. ఇలా మనము పసుపు ఉప్పు వేసి ఉడికించడం వల్ల వీటిలో ఉన్న ఏవైనా చిన్న చిన్న పురుగులు అవి పోతాయి. అలాగే మనకి గోబీ కూడా మంచి కలర్ని ఇస్తుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని బాగా మునిగేటట్లు ఒకసారి కలుపుకోండి. ఇలా వేసిన తర్వాత ఎక్కువసేపు కూడా ఉడకనివ్వద్దండి. ఒక 2 నిమిషాలు అలా ఉడికిపోతే సరిపోతాయి. ఇదిగోండి మనకి ఉడికిపోయాయి గోబీ. ఇప్పుడు చల్లారిన తర్వాత వీటిని అన్నింటినీ ఫిల్టర్ చేసేసుకుందాము. ఇలా ఫిల్టర్ చేసుకొని ఒక 2 నిమిషాలు వాటర్ అంతా పోయేటట్లు అలాగే ఉంచండి. వాటర్ ఎక్కువ ఉన్నిందంటే మనకి వేయించుకోవడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇప్పుడు మనము మసాలా కలుపుకోవడానికి ఒక కప్ వచ్చేసి కార్న్ఫ్లోర్, ఒక కప్ వచ్చేసి మైదా, అలాగే 1 కప్ వచ్చేసి శనగపిండి, కొద్దిగా చిల్లీ పౌడరు, కొంచెం ధనియాల పొడి, సాల్టు, అలాగే పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. మీరు వేసుకునేటప్పుడు మీ దగ్గర కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటే వేసుకోండి, అది మనకి మంచి కలర్ని ఇస్తుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ మరి గట్టిగా లేకుండా కొంచెం మనకి జారుడుగా ఉండేటట్లు కలుపుకోండి. వీటిలో వంట సోడా ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి, ఇలా అయినా వేసుకోవచ్చు. ఇగోండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇలా పిండి అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టేసుకున్న గోబీ అంతా వేసేసుకోవాలి. ఈ పిండి అంతా ముక్కలకు పట్టే విధంగా ఇలా కలుపుకోవాలండి. అడుగు నుంచి కలుపుతూ రావాలి. ఇగోండి పిండి అంతా కూడా బాగా పట్టింది మనకి. ఇలా ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని, వీటికి ఎక్కువ కూడా ఆయిల్ పట్టదండి. ఇప్పుడు కొద్దిగా ఇలా పకోడాలాగా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మరొక వైపు టర్న్ చేసుకుంటున్నానండి. వీటిని అన్నింటినీ కూడా నిదానంగా సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి కరకరలాడుతూ ఉంటాయి. ఇగోండి మనకి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు మరొకసారి కూడా వేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయండి, పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి. వీటిని మనము టమాటా సాస్లో డిప్ చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మరొకసారి వేస్తున్నానండి. ఇగోండి ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. వీటికి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి ఇలా చేసుకున్నామంటే. కాకపోతే మనము గోబీ పీసెస్ ఉడకబెట్టేటప్పుడు వాటర్ అంతా వంపేసుకున్నాక తర్వాత మాత్రమే పిండిలో కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ ఉండిందంటే మనకి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసుకొని పైన కొంచెం కరివేపాకు అలాగే పచ్చిమిర్చి ముక్కలతో ఇలా గార్నిష్ చేసుకోండి. ఈ కరివేపాకు పచ్చిమిర్చి లాస్ట్లో ఆయిల్ ఉంటుంది కదా, వాటిలో ఫ్రై చేసుకోండి. ఇలా గోబీ తినేటప్పుడు అక్కడక్కడ ఈ పచ్చిమిర్చి ముక్కలు కూడా కలుపుకొని తిన్నామంటే చాలా స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుంది. మరి ఈ కరకరలాడే గోబీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.